అమ్మ ఈ రోజున హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. అంటే హిందువులు మాత్రమే కాదమ్మా, వెంకటేశ్వర స్వామిని కొ కొందరు మైనారిటీలు గూడా పూజించే పరిస్థితి. బీబీ నాంచారమ్మ అని మనం వింటుంటాం. సో, అట్లాంటి తిరుమల క్షేత్రాన్ని ఈ రోజున లడ్డూలు కల్తీ వ్యవహారం బయటకొచ్చిందంటే, సిట్ కూడా చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చింది. అసలు దానిలో 1% కూడా పాలు లేని నెయ్యిని తీసుకొచ్చారని. అసలు పాలు లేకుండా ఆవు నెయ్యి ఎలా సాధ్యం అవుద్ది? మీ మహిళలందరికీ కూడా బాగా తెలుసు వంటల గురించి ఇవన్నీ. అప్పట్లో తిరుమల లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందమ్మా ప్రస్తుతం? ఇప్పుడు బాగుందండి. చాలా రుచిగా, సువాసనగా. అసలు తిరుపతి లడ్డు అంటేనే ప్రత్యేకమైంది. దానికోసం తీసుకొచ్చి నలుగురికి ఇళ్ళ పక్కన వాళ్ళకి కూడా పంచుకుంటాం. దాన్ని పవిత్రంగా చూసుకుంటాం. అట్లాంటి దాంట్లో కల్తీ కలవటం అన్నది చాలా బాధాకరమైన విషయం. అటువంటి పని చేసిన వాళ్ళని మాత్రం వదలకూడదు అంత తేలిగ్గా. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవన్నీ చేసిన వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. చేసింది కాక అంటే అందులో యానిమల్ ఫ్యాట్ కలవలేదు కదా అని మాట్లాడుతున్నారమ్మా. అంటే తప్పు జరిగింది అని ఒప్పుకోవడం కాదు. అసలు ఎంతవరకు న్యాయం అంటారు? అంటే ఆయనకి బాధ్యత లేదా? అప్పుడు ఉందా ముఖ్యమంత్రిగా ఆయనకి నైతిక బాధ్యత లేదంటారా? ఎందుకు లేదండి, ఉండాలిగా. తనే బాధ్యత తీసుకుని కరెక్ట్ గా జరిగేటట్టు, అక్కడ పనులన్నీ సక్రమంగా జరిగేటట్టు చూడాలి. ఆయనే పక్కదోవ పట్టించినట్టు ఉంది ఈ విషయంలో. కనీసం అప్పుడు మీరు ఎప్పుడైనా చూసారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తీసుకోవడం కానీ? మనం టిష్యూ పేపర్ లో మడతీసి కూడా విన్నాం. మరి ఆయనే తిన్నప్పుడు ఇక భక్తులు ఎలా? అంటే భక్తులు తన తినకుండా తను జాగ్రత్త పడ్డాడండి. తనకు ఆ విషయం తెలుసు కాబట్టి, కల్తీ కలిపానన్న విషయం తనకు తెలుసు కాబట్టి తను జాగ్రత్త పడ్డాడు. తినలా. పక్కన వాళ్ళందరితో పెట్టించాడు, తినిపించాడు అందరినీ. జడ్జిలు ఆయనకి తెలుసు కాబట్టి తను తినలా. కడమ వాళ్ళందరికీ, వేరే వ్యక్తులందరికీ పెట్టించాడు, భక్తులందరికీ. హిందువులు గానీ, వెంకటేశ్వర స్వామి భక్తులు గానీ ఎంతమంది ఉంటారు కదా, ఆ ఆలోచన కూడా లేదండి. లేదు. ఉంటే చేయడు కదా పని. కావాలనే చేశాడు. అది కావాలనే తను పక్కదోవ పట్టించాడు. ఆ భక్తులందరినీ మనోభావాలని దెబ్బతింటానికి అట్లా చేశాడు. లడ్డు విషయం చెప్పాలంటే అండి, అసలు మా చిన్నతనంలో పిల్లలమైన ఒక లడ్డు అంటే ఎంతో ఇష్టంగా తినేసేవాళ్ళం అండి. తర్వాత ఈ మధ్యన అసలు ఆ లడ్డు తింటుంటే ఏంటి లడ్డు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ లడ్డు టేస్ట్ మళ్ళీ బాగుంది. అలా ఉండాలి. కానీ అంటే దేవుడి ప్రసాదం విషయంలో కల్తీ జరగకూడదు కదా. అది ఈ దేవుడు ఎవరికైనా దేవుడే, ఎవరి దేవుడు వాళ్ళకే గొప్ప. అది ఆ రూల్ పాటించాలి. కానీ వాళ్ళ దేవుడే మనకేంటిలే, మనం పాపం చేద్దామని ఎవరు ఉండకూడదండి. అసలు పాలే లేకుండా నెయ్యి వచ్చే పరిస్థితులు ఇక మరి అది ఎలా సృష్టిస్తున్నారో మాకైతే తెలియదండి. అంటే ఇప్పుడు కల్తీ నూనె వస్తుంది, పాలు వస్తుంది, అన్ని వస్తున్నాయి. ఇక అలా చేస్తున్నారు అని అనుకుంటున్నాయి. కానీ కేజీల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారంటే అసలు అది ఎంతవరకు సంబంధించి ఇంతమంది హిందువుల మనోభావాలకు సంబంధించి? అది కరెక్టే కదండి. హిందువులు ఓట్లు అంటే హిందువులు కావాలి. కానీ మరి ఇది ఈ విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి కదా. పరిపాలన చేద్దామని ఉన్నప్పుడు ఏదైనా మంచి చేయాలి జనాలకి. అంతేగాని చెడు చేసి వాళ్ళ రూలింగ్ అనేది ఇప్పుడు కోల్పోయారు కదా. వాళ్ళు అంటే మేము తప్పు చేయలేదని వాళ్ళు అనుకున్నారేమో. కానీ మరి జనాలకు కూడా తెలుసు కదా వాళ్ళు ఎంత మాత్రం చేశారు ఏంటనే కదా. అది భగవంతుడు అనేవాడు ఉన్నాడండి. అది భగవంతుడు చూస్తానే ఉంటాడు. ఇప్పుడు అమ్మ 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నారు, తిరుమలలో అన్నప్రసాదం కానివ్వండి. అంబటి రాంబాబు గారు చెప్పారు, రోజా గారు అసలు అద్భుతంగా ఉంటున్నాయి, తిరుమల అంతా బాగుందని చెప్తున్నారు. కనీసం ఇప్పుడు తేడా ఉందమ్మా అప్పటికి ఇప్పటికి? బాగుందండి. మేము ఈ మధ్యన 1 year బ్యాక్ వెళ్ళామండి. బాగుందండి, అంతా బాగుంది. లడ్డూలు కూడా బాగున్నాయండి. మేము చాలా తెచ్చుకున్నాం, అందరికి తెచ్చుకున్నాం. ఆ టేస్ట్ తెలిసిందండి, తేడా తెలిసింది. సో దీని వెనక ఎవరున్నా కూడా శిక్షించాలంటారా? అది గవర్నమెంట్ చూసుకోవాలండి, ప్రభుత్వాలు చూసుకోవాలి, లేదు కోర్టులు చూసుకోవాలండి. ఆ విలువ తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేశారు. లేకపోతే తెలిస్తే ఎవరు చేయరు అలాగా. తనకి తన మతం వేరు కాబట్టి తను బట్టలు తీసుకెళ్లేటప్పుడు మనం అందరం వీడియోలో చూసాము. ఆ తల మీద పెట్టుకునే విధానమే మారిపోయింది కదండి. పట్టు వస్త్రాలు మనకి మీ మతానికి బొట్టు పెట్టుకోకూడదు, మీ మతానికి బొట్టు పెట్టుకోకూడదు, మా మతానికి బొట్టు పెట్టుకోకుండా కుదరలేదు. ఆ నిమిషంలో నువ్వు బొట్టు పెట్టుకొని వీడియోలో మీరు ఒకసారి చూడండి, బొట్టు పక్కకెళ్ళి ఇలా తుడుచుకుంటున్నారు. అలాంటి అంత తప్పు ఇష్టం లేనప్పుడు మరి ఎందుకు చేయాలి ఆ పని? నీ స్థానంలో ఇంకొకరిని పెట్టి పంపించు. నేను చెప్పేది అదే, నీ స్థానంలో ఇంకొకరిని పంపించి ఆ పని చేయించండి. నీ మతం వేరు కాబట్టి మరి ఇది అంతే కదా. రాజకీయం అనేది ఇప్పుడు అర్థమైపోయింది కదా. కోట్ల మంది భక్తుల్లో మన వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఉంటారు కదా, ఆయన ఓట్లు వేసిన వాళ్ళలో ఆలోచన కూడా ఆయన చేయలేదంటారా? మరి అందరూ ఆలోచించాల్సింది అదే. మన మతం కానప్పుడు వాళ్ళకి మనకి తెలుగు సంప్రదాయం వాళ్ళకి తెలియదు కాబట్టి మనకి ఈ పద్ధతి కల వాళ్ళు మనకు వద్దు అనేది
ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంతేగాని అలా చేస్తే వాదించడం అందులో ఇంకా యానిమల్ ఫ్యాట్ ఏం కలవలేదు కదా, జంతువుల కొవ్వు కలవలేదు కదా అని అది ఆ విలువ తెలియదు కాబట్టి అలా మాట్లాడతారండి అని చెప్తున్నాను. నేను అంతకన్నా మించి ఏం చెప్పలేను. అమ్మ, ఈ రోజున తిరుమల లడ్డు కల్తీ జరిగింది అనేది ఇది ఒక అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్న అంశం అమ్మ. కనీసం వాళ్ళకి నైతిక బాధ్యత లేకపోగా దాన్ని సమర్థించుకోవడాన్ని ఎలా చూడాలంటారు? గత ప్రభుత్వంలో జరిగిన ఈ లడ్డు కల్తీ వ్యవహారం చాలా ఘోరంగా చేశారండి. ఇదే దాన్ని మళ్ళీ ప్రధానమంత్రి గారు కూడా ఇచ్చారు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఆయన తీసుకుని ఆయన ఇచ్చంటే ఆయన మన హిందూవుడు కాకపోబట్టి ఆ విధానంగా చేయగలిగాడు. లేకపోతే హిందువుగా ఆయనే కనుక ఉంటే ఆ విషయాన్ని అసలు ఆయన చేయలేడు. ఆయన హిందువు కాదు, మతస్థుడు కాబట్టి ఆయన మనకి ఇలా అన్యాయంగా కొవ్వు కలిపి పామాయిలు కలిపి ప్రసాదాలు పంచిపెట్టాడు. అదే ప్రధానమంత్రి గారు కూడా ఇచ్చాడు, ఆయన కూడా కనిపెట్టలేకపోయారు. అది చాలా ఘోరమైన విషయం. ఇది భక్తులందరికీ సంబంధించిన విషయము. మన హిందూ సాంప్రదాయ ప్రకారం అన్నీ కరెక్ట్గా మనం శ్రీనివాసుడు అంటే చాలా మనం ఇలవేల్పు కాబట్టి చాలా విధంగా మనం గౌరవంగా ఆయన మన స్వామి మనం ప్రార్థన చేసుకుంటాము. ఆయనకే ఆ విధంగా చేస్తే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడో కూడా తెలియకే మనం అందరం పక్క తప్పుకోవాల్సి వచ్చింది. కనీసం అంటే ఈ రోజున మీరన్నట్టుగా సార్ మతం వేరు కులం వేరు మీది ఏదైనా కానివ్వండి, కానీ ఇన్ని కోట్ల మంది భక్తులు దాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దాని ప్రసాదం మళ్ళీ 10 మందికి పంచుకుంటాం. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారంటే అసలు అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం? దాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా చూశారు అంటే ఇన్కమ్ సోర్స్ లాగా. అయితే వాళ్ళకి న్యాయము అన్యాయంతో సంబంధం లేదు కదండి. అదే అన్యాయం అంటే అసలు వాళ్ళకు ఈ హిందువులంటేనే ఇష్టం ఉండదు. ఆ హిందువులు ఇష్టం లేకపోతే ఆ విషయం వాళ్ళు చేయగలిగారు. ఆ లడ్డు అనేది మనం చేయగలిగానంటే మన హిందువులు ఆయన కాదు కాబట్టే చేయగలిగాడు. మనకి ఇది ఘోరాతి ఘోరమైన విషయమే. మనకి సుప్రీంకోర్టు కూడా మరి చేసిందన్నా వాళ్ళు ఇంకా వాదిస్తున్నా అండి, చాలా ఘోరంగా వాదిస్తున్నాడు. ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలంటారమ్మా ఇంతమంది హిందువుల భక్తుల మనోభావాలకు సంబంధించిన. మరి శిక్షిస్తేనే మంచిది. మన దేవుడు మరి ఆయన బాగా శిక్షించాల్సిందని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.